ఒక జన్మంతా చెయ్యవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు. అది కాలమునందు కలిసి వచ్చేటటువంటి సమయం. పిల్లవాడు సంవత్సరం అంతా ఎంత కష్టపడి చదివాడు పక్కన పెట్టండి, పరీక్షకు వెళ్ళి రాయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత దూరంగా ఎక్కడి నుంచో వాడికి ఇష్టమైన పాటలు వినపడుతున్నాయి. ఆ ఒక్క 2 గంటలే వాడు పరీక్ష మీద దృష్టి వదిలిపెట్టి పాటల మీద దృష్టి పెట్టాడు. ఏమైంది? సంవత్సర ఫలితం పోయింది. సంవత్సరంలో కొంత భాగం బాగా చదువుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ పాటలు వినకుండా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాడు. ఒకడు ఎవడు ఆ సమయంలో దృష్టి పెట్టాడో వాడు సంవత్సరం అంతా బాగా చదువుకుని పరీక్షలో పాటల మీద దృష్టి పెట్టిన వాడికన్నా ఎక్కువ ఫలితాన్ని సంపాదిస్తాడు. ఆ కాలమునందు విలువ ఉంటుంది. పరీక్ష ఆ కాలమునకు ఒక విలువ. ప్రాతకాలము దానికి ఒక విలువ, మధ్యాహ్నము దానికి ఒక విలువ, సాయంత్రము దానికి ఒక విలువ. ఒక సంవత్సరం మొత్తానికి కాదు, ఒక జీవితం మొత్తానికి, నరజన్మకి అత్యంత గొప్ప తిథి ఏది అంటే మహాశివరాత్రి.